హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రామా హోమ్ బుక్. ఈరోజు నా దగ్గర 4 బ్లౌజులు ఉన్నాయండి. ఒక కస్టమర్వి ఇవన్నీ కుట్టాలి. అందుకోసం ఈరోజు ఇంట్లో పని స్పీడ్గా చేసేసి ఈ బ్లౌజుల దగ్గర కూర్చున్నాను. నేనైతే పని చేసేటప్పుడే ఆలోచించుకున్నాను ఏమని 4 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తే టైం సేవ్ అవుతుంది, ఇక స్పీడ్గా సాయంత్రం లోపు పిల్లలు వచ్చేలోపు కంప్లీట్ చేసేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడ తీరా చూస్తే ఒకదానికొకటి డిజైన్ అనేది సంబంధమే లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంది. అప్పుడే నాకు కూడా ఇంకొకటి గుర్తొచ్చిందండి. అదేనండి, పాత పాట ఒకటి ఉంది కదా, అనుకున్నదొకటి అయినది ఒకటి, అలానే ఉంది ఇప్పుడు. ఇక నేను ఒక బ్లౌజ్ని కట్ చేసేసుకొని ఇంకా అది ప్రకారం మిగిలిన బ్లౌజులన్నీ ఇలానే పరుచుకొని కట్ చేసుకుంటున్నాను. అందుకే నిదానమే ప్రధానం అంటారు. ఇలా కుట్టేవి ఏమైనా ఉన్నప్పుడు ఇంట్లో పనులు చక్క స్పీడ్గా చేసేస్తాను. ఆ పనులు చేసేటప్పుడే దీని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఎంత స్పీడ్గా కట్ చేయాలి, ఎలా చేస్తే మనం స్పీడ్గా కుట్టగలుగుతాము అనేది ఆలోచిస్తాను. ఇంకా ఎక్కడ కూడా తప్పుపోకుండా ఎంత నీట్గా రావాలని కూడా చూసుకుంటానండి. ఇలా కట్ చేసి కుట్టడం అంతా కంప్లీట్ అయిపోయాక కూడా ఐరన్ చేయడం కూడా చాలా ముఖ్యం. మనము ఈ టైలరింగ్ పార్ట్లో అది అసలు ఒక మెయిన్ పాయింట్. ఇంకా దాంతోపాటుగా అసలు మనము జాకెట్లు కుట్టాలి అంటే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలండి. ఎక్కడ చిన్న తప్పు జరిగినా కానీ, జాకెట్ కానీ డ్రెస్ కానీ ఏది కుట్టినా సరే పిన్ టు పిన్ అన్నీ చాలా జాగ్రత్తగా మనం చెక్ చేసుకుంటూ కుడుతూ ఉండాలి. ఇక కటింగ్ అనేది అందరిది ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇక క్రాస్ కట్టు మామూలు కట్తో పాటు ఇలాంటిది ఒక కట్టు కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది మామూలు కట్టు కాదు, క్రాస్ కట్ కాదు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా పెద్దవాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అది క్రాస్ లాగా టైట్గా పట్టేయదు, మామూలు కట్ లాగా షేప్లెస్ లాగా లేకుండా ఇలా ఈ కట్ వేస్తే కనుక వాళ్ళకి ఇంకా చాలా నీట్గా అనిపిస్తుంది, మంచిగా పర్ఫెక్ట్గా కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట. నేను ఈరోజు ఆ కటింగ్ చేస్తూనే ఇలా 4 బ్లౌజులు కుట్టాను. ఇక్కడ చూసారా, క్లాత్ సరిపోక చిన్నగా కొద్దిగా అతుకు పడాల్సి వస్తుంది. ఈ అతుకును కూడా అంటించుకొని నేను కుడుతున్నాను ఈ జాకెట్ని. అయితే ఈ అతుకు కూడా మనకి ఎక్కడ బయటికి కనిపించదు, లోపల ఖర్చుల్లో పోయే విధంగా ఇక్కడ చంకల భాగం దగ్గర కొద్దిగా అతుకు పడిందనమాట. దానికోసం ఇలా దీన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను. సాదా జాకెట్లకైతే మనం అతుకు వేసినా కానీ ఎక్కడ ఏ తేడా కనిపించదు. కానీ ఇలాంటి డిజైన్ వాటికి అతుకు వేసేటప్పుడు చక్కగా ఇలా డిజైన్ని జాగ్రత్తగా చూసుకొని డిజైన్ సరిపడే విధంగా అతుకు ముక్కని అంటించాలి. అప్పుడే ఆ జాకెట్కి మనం అతుకు వేసామన్నట్లు బయట వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. చూసారా, ఇక్కడ అతుకు వేసినా కానీ అది మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, ఎక్కడ కనిపించట్లేదు. మనం ఏ జాకెట్ కుట్టినా కానీ చంకల భాగం దగ్గర ఇలా చేతులు మొత్తం అతికేసినప్పుడు కంపల్సరీ మనం ఇలా ప్లస్ గుర్తు వచ్చేలాగా చూసుకోవాలి. అయితే కొలతకి ఇచ్చిన బ్లౌజు నేను కుట్టిన బ్లౌజుకి పొంతనే లేదు. ఎందుకు అంటారా, వాళ్ళు ఇచ్చిన దానికి చాలా మార్పులు చేయమన్నారు. అన్ని చేసి ఇలా కుట్టాను. మొత్తానికి ఇది ఎలా ఉందో రేపటి వీడియోలో తెలుసుకుందాం మరి.